సో ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్. ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ చెప్పే ముందర అసలు ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ చెప్పే ముందర మీకు చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే అసలు ఈ లేయర్ ఉంది సార్, ఈ క్యారియర్ ప్రోటీన్ వదిలేసేయండి. ఈ లేయర్ యొక్క నేచర్ని నేను చెప్పాలి ఫస్ట్. ఈ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ గురించి మీకు అర్థం కావాలనుకుంటే ఈ లేయర్ ఫస్ట్ దాని యొక్క లక్షణాలు ఏందో చెప్పాలా. సో కాబట్టి దాని గురించి తెలుసుకుందాం ఫస్ట్. ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే ఈ ఫాస్ఫోలిపిడ్ బైలేయర్ కదా, దీని మీద క్యారియర్ ప్రోటీన్స్ లేనట్టు ఊహించుకోండి. ఇవన్నీ ఏం లేవు, జస్ట్ ఓన్లీ ఇవి ఉన్నట్టే ఊహించుకోండి. అంటే ఇలాగా అనమాట. ఎలాగంటే ఇలాగా. అంటే ఏంది, ఎక్స్ట్రా సెల్యులర్ అంటే బయట, సెల్ లోపల అంటే ఇంట్రా సెల్యులర్, అది మనకంతా తెలిసిందే. ఈ ఫాస్ఫోలిపిడ్ బైలేయర్ అనేది మనకు ఇలా ఉంటుంది. ఏది, క్యారియర్ ప్రోటీన్ లేకపోతే ఇలా ఉంటుంది. మొట్టమొదట మనము క్యారియర్ ప్రోటీన్ కంటే తెలుసుకోవాల్సింది ఏంది, క్యారియర్ ప్రోటీన్ ఎందుకు వస్తుంది, దీని మధ్యలో వస్తుంది. అది ఎందుకు వస్తుందో తర్వాత చెప్తాను. ఈ ఫాస్ఫోలిపిడ్ యొక్క కథ ఏంటంటే ఇది ఏం చేస్తుంది అంటే ఈ పైన బుడుపులు మారు ఉండేది హైడ్రోఫిలిక్ హెడ్ అంటారు. ఈ లోపల ఉండేది హైడ్రోఫోబిక్ టైల్ అంటారు అన్నమాట, తోక. ఇవి జనరల్గా ఏం చేస్తాయంటే బయట నుంచి కానీ లోపల నుంచి కానీ ఏవైనా కావచ్చు. హైడ్రోఫిలిక్ అంటే ఏంటంటే ఇది చెప్తుంది. హైడ్రోఫిలిక్ హెడ్ అంటే ఏంటంటే వాటర్ లవింగ్, అంటే బయట నుంచి వాటరు లోపలికి రానివ్వదు, ఇది లోపలికి రానివ్వదు. ఎందుకంటే హైడ్రోఫిలిక్ అనమాట. ఇది హైడ్రోఫిలిక్. చూడండి, మనకు హైడ్రోఫిలిక్ అంటే ఏంది, బయట ఉన్న వాటర్ మాలిక్యూల్స్ ఇక్కడి వరకు వస్తాయి, ఇవి ఆకట్టుకుంటాయి. అంటే ఏంది, ఈ హైడ్రోఫిలిక్ అంటేనే వాటర్ని ఇష్టపడతాయి. ఇవి వాటర్ని ఇష్టపడతాయి కాబట్టి వాటర్ ఇటు వరకు వస్తాయి. ఒకవేళ లోపలికి వెళ్ళినా కూడా ఇక్కడ లోపల హైడ్రోఫోబిక్ టైల్ అనేది ఉంది. అంటే ఇవి ఏంది, నీళ్ళని ఇష్టపడవు కాబట్టి వీటికి వెళ్ళినా కూడా వీటికి లోపలికి రానియదు, ఇక్కడికి లోపలికి వాటర్ రానియదు అన్నమాట. అలాంటప్పుడు ఒక క్లిష్ట పరిస్థితి వస్తుంది. అంటే ఏంది, వాటరు ఇది ఇష్టపడుతుంది కాబట్టి ఇటు వరకు వస్తుంది. ఇది హైడ్రోఫోబిక్ ఉంది కాబట్టి లోపలికి వాటర్ రాదు కాబట్టి ఇష్టపడదు అనమాట. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ ఒక ట్విస్టింగ్ ఉంది. ఇది ఎందుకు అలా జరుగుతుంది అంటే ఇది ఫాస్ఫోలిపిడ్ బైలేయర్ అనమాట, ఫాస్ఫోలిపిడ్ బైలేయర్. సో ఇలాంటి సిచ్యువేషన్ను ఎదుర్కోవడానికే ఒకటి వచ్చి ఏర్పడతారు అనమాట. ఏది అంటే ఈ పైన ఉండే వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా, పైన ఉండే వాటర్ మాలిక్యూల్స్ లోపల రావడానికి ఒకటి దారిని ఏర్పరుస్తుంది. దానినే ఏమంటారంటే క్యారియర్ ప్రోటీన్ అంటారు. క్యారియర్ ప్రోటీన్ అంటారు. సో ఇట్లా అనమాట, ఇట్లా క్యారియర్ ప్రోటీన్ వచ్చి ఏర్పడుతుంది. చూడండి, ఫెసిలిటేట్ చేస్తుంది పైన ఉండే వాటర్ మాలిక్యూల్స్ ఏవైతే లోపలికి రావడానికి దారి ఏర్పరుస్తుంది కాబట్టి దానిని ఫెసిలిటేటెడ్ దారి ఏర్పరుస్తుంది. అందుకే దీన్ని ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ వచ్చింది. ఇక్కడ క్యారియర్ ప్రోటీన్ ఏర్పడదు, అంటే ఇది ఫెసిలిటేట్ చేయదు కాబట్టి సింపుల్ డిఫ్యూజన్ అనమాట అది. ఓకే, రైట్. సో ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే మనకు సింపుల్ డిఫ్యూజన్కి ఏమేమి కావాలా, ఫస్ట్ క్యారియర్ ప్రోటీన్ కావాలా. దాని తర్వాత వచ్చేసి దీన్ని ఏమంటారంటే డౌన్ హిల్ రియాక్షన్ అన్నారు. డౌన్ హిల్ రియాక్షన్ ఎందుకంటే హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి వస్తుంది కాబట్టి డౌన్ హిల్ అంటే ఏంది, హై నుంచి డౌన్కి, హై నుంచి లోకి వస్తుంది కాబట్టి ఇదేంటే డౌన్ హిల్ అంటారు. ఓకే, దీనికి ఏమైనా ఎనర్జీ అవసరమా, ఎక్కువ నుంచి తక్కువకి వస్తామంటే ఎనర్జీ అవసరం లేదు. ఇక్కడైతే ఎనర్జీ అవసరం, ఎక్కడ, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో. ఎందుకంటే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో ప్లాంట్ లోపల ఆల్రెడీ ఆహారం నిండిపోయి ఉండొచ్చు. నిండిపోయినప్పటికి కూడా పైన ఆకుల నుంచి ఆహారం అనేది తయారయ్యి ఎప్పుడు మొక్కల్లోకి వస్తూనే ఉండాలి. అంటే దాని అర్థం ఏంది, మొత్తం నిండిపోయినప్పటికి కూడా లోపలికి దించాలి. దానిలోకి దించినప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే ఏటీపీ ఉపయోగించుకొని, అంటే ఇంకా అదనపు బలాన్ని ఉపయోగించుకొని లోపల హై కాన్సన్ట్రేషన్, లోపల ఎక్కువ ఆహారం ఉన్నప్పటికి కూడా మొక్కల ఆకుల్లోని తయారు చేసిన ఆహారాన్ని మొక్కలకి పంపించడానికి ఇక్కడ శక్తి అవసరం కాబట్టి ఏటీపీ యూజ్ అవుతుంది. అదే తీసేయడానికి కూడా ఏటీపీ అవసరమే, గుర్తుపెట్టుకోండి. అందుకే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఏమంటారంటే పైన ఆకులలో తక్కువ ఆహారం తయారైనప్పటికీ మొక్కలలో ఆహారం ఎక్కువ ఉన్నప్పటికీ సో తక్కువ నుంచి ఎక్కువకి వెళ్తుంది కాబట్టి ఉంది కదా అని చెప్పేసి లోపలికి పంపించకుండా ఇది ఆపేయదు, లోపలికి పంపిస్తుంటుంది కాబట్టి దీనికోసం ఏటీపీ అనేది యూజ్ చేస్తుంది.
అది ఒకవేళ యూజ్ చేయాలంటే కూడా ఏటీపీ. సోర్స్ అప్పుడు ఏటీపీ యూజ్ చేస్తుంది, సింక్ అప్పుడు కూడా ఏటీపీ యూజ్ చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్. ఓకే, అది. సో యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్. మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం, లో కాన్సన్ట్రేషన్ అంటే ఏంటిదబ్బా ప్రతిసారి అని అంటాం. ఇక్కడ లో కాన్సన్ట్రేషన్ అంటే వాడు చెప్పేది ఏంటంటే మొక్క పైన ఆకులలో ఆహారం రోజుకి కొంచెం కొంచెం తయారవుతుంటుంది. తయారవుతున్నప్పుడు ఆ ఫుడ్ ఏమవుతుంది, లో కాన్సన్ట్రేషన్గా మనం ఊహించుకోవాలి. అదే మొక్క లోపల ఆల్రెడీ ఫుడ్ అయిపోయి ఉంటుంది, పేరుక అంటే స్టోరేజ్ రూపంలో ఇంకా ఉండి ఉంటుంది. ఇక్కడ ఉంది కదా అని చెప్పేసి ఇది లోపలికి పంపించకుండా ఉండదు, తయారు చేసిన ఫుడ్ పంపిస్తూనే ఉంటుంది. పంపినప్పుడు దీని లోపల స్థలం లేదు, కుక్కాలినప్పుడు ఏం చేయాలా, ఒక ఎక్స్ట్రా ఫోర్స్ని తీసుకొస్తుంది, ఎక్స్ట్రా బలవంతం తీసుకొస్తుంది, ఏటీపీ లాంటివన్నీ తీసుకొచ్చి దాని ద్వారా లోపలికి పంపిస్తామంట ఫుడ్ని. సోర్సులో ఏటీపీ అవసరమే, సింక్ చేసేటప్పుడు అంటే అన్లోడింగ్ చేసేటప్పుడు కూడా ఏటీపీ అవసరమే, లోడింగ్ చేసేటప్పుడు ఏటీపీ అవసరమే, అన్లోడింగ్ చేసేటప్పుడు కూడా ఏటీపీ అవసరమే. ఇక్కడ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఎప్పుడైనా ఎక్కువ నుంచి తక్కువ రావాలా, ఇదేంది తక్కువ నుంచి ఎక్కువకి వస్తుంది అంటే ఏంది, సాధారణమైన కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్కి ఈ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో వ్యతిరేకంగా పనిచేస్తుంది. అది ఇక్కడ కాన్సెప్ట్. సరే, మనం ఇప్పుడు ఫెసిలిటీ డిఫ్యూజన్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇలా మాట్లాడుకుందాం. ఫాస్ఫోలిపిడ్ ఏమో మాలిక్యూల్స్ పంపించదు, మనం ఊహించుకున్నాం. అప్పుడు ఇక్కడ క్యారియర్ ప్రోటీన్ ఏర్పడుతుంది, లోపలికి వచ్చేస్తాయి. సో వచ్చేసినప్పుడు దీని యొక్క లక్షణాలు ఏంటంటే ఫస్ట్ క్యారియర్ ప్రోటీన్ కావాలా, దాని తర్వాత దీన్ని ఏమంటారంటే డౌన్ హిల్ రియాక్షన్ అంటారు. ఎందుకు డౌన్ హిల్ రియాక్షన్ అంటే ఎందుకు అంటారు అట్లా, డౌన్ హిల్ రియాక్షన్ ఎందుకు అంటారంటే హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి వస్తుంది కాబట్టి డౌన్ హిల్ అంటారు అంట. హై కాన్సన్ట్రేషన్ లో కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ప్రకారమే రన్ అవుతుంది. అది ఇక్కడ ఏటీపీ ఏమైనా యూజ్ అవుతా అంటే ఏటీపీ యూజ్ అవుతుంది. అదే ఇక్కడ చెప్పింది వాడు. సో అదే ఈసారి చెప్పింది. చూడండి, ఇక్కడ మనకు హైడ్రోఫిలిక్ మాలిక్యూల్స్ అనేటివి అక్కడ డిఫ్యూజ్ కానప్పుడు క్యారియర్ ప్రోటీన్ ద్వారా వెళ్తాయి. ఓకేనా, ఫాస్ఫోలిపిడ్ ద్వారా వెళ్ళినప్పుడు ఈ హైడ్రోఫిలిక్ మాలిక్యూల్స్ అనేది డిఫ్యూజన్ ఎలా అవుతాయంటే సెల్ మెంబ్రెయిన్ ద్వారా, అది కూడా క్యారియర్ ప్రోటీన్ ఉపయోగించి అవుతాయి. అంతే కదా అది. సో దీన్ని డౌన్ హిల్ ప్రాసెస్ అని ఎందుకంటారంటే అకార్డింగ్ టు కాన్స్టెంట్ గ్రేడియంట్ ప్రకారం వెళ్తాయి కాబట్టి. దీనికి ఎనర్జీ ఏమైనా అవసరం అంటే ఏటీపీ కూడా అవసరం లేదు. అది చూడండి, ఇక్కడ క్యారియర్ ప్రోటీన్ లేనందువల్ల పైన నిలిచిపోతాయి కాబట్టి వెంటనే ఏమవుతుంది అంటే క్యారియర్ ప్రోటీన్ ఏర్పడుతుంది. ఏంది క్యారియర్ ప్రోటీన్ ఏర్పడుతుంది కదా, ఏర్పడిందే లేదా, సో రైట్ ఏర్పడింది. అయిపోయిన తర్వాత ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే డిఫ్యూజన్ దేని గుండా వెళ్తుంది అని అడుగుతాడు. డిఫ్యూజన్ దేని గుండా వెళ్తుంది అంటే క్యారియర్ ప్రోటీన్. మరి క్యారియర్ ప్రోటీన్ ఎందుకు పంపించాలా, దానికి ఎందుకు లాభం అంటే క్యారియర్ ప్రోటీన్ అనేది హైడ్రోఫిలిక్ అంటే ఏంది, వాటర్ని ఇష్టపడుతుంది కాబట్టి పెయిన్ నుంచి వాటర్ వచ్చేసి ఇలా ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఇది పైన లేయర్, ఇక్కడ బయోలిపిడ్ లేయర్ అనేది వాటర్ ఇష్టపడుతుంది, కానీ మధ్యలో ఏముంది హైడ్రోఫోబిక్ లేయర్ ఉంది, ఇది ఇష్టపడదు వాటర్ని. కాబట్టి ఇక్కడికి రాకోకుండా నిజంగా నేచర్ ఏం చేసిందంటే ఇక్కడ దీన్ని క్యారియర్ ప్రోటీన్ అనే దాన్ని ఇది ఇష్టపడుతుంది కాబట్టి దీని గుండా వస్తుంది. మెయిన్ క్వశ్చన్ ఏంటంటే క్యారియర్ ప్రోటీన్ యొక్క నేచర్ ఏంటి అని అడిగితే హైడ్రోఫిలిక్గా హైడ్రోఫోబిక్గా అని అడుగుతాడు. హైడ్రోఫిలిక్ వాటర్ లవింగ్ మాలిక్యూల్స్ లోపల పంపిస్తుంది. దీంట్లో పెయిన్దేమో హైడ్రోఫిలిక్, మదల్దేమో హైడ్రోఫోబిక్. ఇది పంపేది వాటర్ని, ఇది పంపిస్తుంది వాటర్ని. అందుకు సో ఈ సమస్యని అధిగమించడానికే ఇది ఏర్పడుతుంది అనమాట. అది చూడండి, ఇక్కడ కూడా డయాగ్రామ్లో చాలా బాగా ఇచ్చినాడు, క్లియర్గా ఇచ్చినాడు. క్యారియర్ ప్రోటీన్ యొక్క నేచర్ ఏంటంటే హైడ్రోఫిలిక్ నేచర్ కాబట్టి వాటర్ మాలిక్యూల్స్ ఇది పంపేయలేనప్పుడు ఇది లోపలికి వచ్చింది. ఈ కథ అర్థమైంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏటీపీ ఎందుకు మనకి ఇలా ఉపయోగించాడంటే లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్. అదేంద్ర బాబు హై యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ లో కాన్సన్ట్రేషన్ హై కాన్సన్ట్రేషన్ అని మనకు డౌట్ వస్తుంది కదా. ఇది మనకు మన వాడుక భాష అర్థం చేసుకోవాలి. ప్లాంట్లో ఎక్కువ ఫుడ్ ఉంది అయినప్పటికీ ప్లాంట్ ప్రతిరోజు ఫుడ్ని పంపిస్తుంటుంది. అంటే ఇది లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్ పంపిస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. అంటే మొక్కల పైన ఆకులలో ఏమైనా కేజీల అన్నం తయారవుతుందా, అవ్వదు కదా, చిన్న చిన్న రూపంలో పంపిస్తుంది. కాబట్టి ప్లాంట్లో ఆల్రెడీ ఫుడ్ స్టోరేజ్ ఉంది అయినప్పటికీ పంపిస్తుంది. కాబట్టి ఇది లో కాన్సన్ట్రేషన్, ఇది హై కాన్సన్ట్రేషన్. ఇలాంటప్పుడు స్థలం లేదు, మరి ఆపేది కదా. కాబట్టి ఈ క్యారియర్ ప్రోటీన్ ద్వారా ఏటీపీ అనే ఎనర్జీని ఉపయోగించుకొని ఇది ఏం చేస్తాయంటే లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్ లేనికి ఫుడ్ పంపిస్తుంది. సో ఇది యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ యొక్క కథ. ఓకే, దీన్ని ఏమంటారు, లో నుంచి హై వచ్చింది కాబట్టి అప్ హిల్ అంటారు. అప్ హిల్
ట్రాన్స్పోర్ట్, అప్ హిల్ రియాక్షన్ కానీ అప్ హిల్ ట్రాన్స్పోర్ట్ కానీ అంటారు.